అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రతి శుక్రవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చిట్ట చివరి లబ్ధిదారి వరకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు చేరువ చేయాలని, ప్రజల సమస్యలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని దృక్పథంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ను ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో జిల్లాలోని ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి ప్రజల సమస్యలు పరిష్కారం కోసం అధికారుల చుట్టూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దరఖాస్తులు చేస్తున్నప్పటికీ పరిష్కార మార్గం అన్వేషించకపోగా వాటి పరిష్కారం జరగకపోవడంతో నిరాశ, నిస్పృహతో ప్రజలు వెనుదిరుగుతున్నారు. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనలో గేయంగా త్రాగు, సాగునీటి సదుపాయాలు, రహదారి సదుపాయాలు, అంగన్వాడీ పాఠశాల భవన ఏర్పాట్ల కోసం, వ్యక్తిగత సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు తరచుగా వస్తుంటాయి. వీటి పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు పరిష్కార మార్గాలను అన్వేషించి వాటిని పరిష్కరించవలసి ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి తరచుగా అదే సమస్య పైన పీజీఆర్ఎస్ నమోదు అవుతున్నప్పటికీ అమాయక గిరిజనులకు అధికారులు మోసం చేసి వారి సమస్యలు పరిష్కారమైనట్లు దరఖాస్తులో సంతకాలు, ఫోటోలు తీసుకుని పీజీఆర్ఎస్ ను పరిష్కారమైనట్లు ప్రభుత్వం దృష్టిలో చూపిస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో తరచుగా అదే సమస్యలు అదే ఆధార్ కార్డుతో వస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారులు ప్రశ్నించకపోగా ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో గిరిజన ప్రజల కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. గిరిజన ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎంతో ఆశతో దరఖాస్తులు తీసుకొచ్చినప్పటికీ వారి సమస్యలు పరిష్కారం చేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని అర్జీదారులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోరాటం చేస్తున్నప్పటికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. రోజు ఉదయాన్నే 5 గంటలకి మా యొక్క పని మున్సిపల్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. అలాగే మా తోటి కార్మికులు కూడా అదే టైంకి అందరూ వచ్చి మేము చేసుకుంటాం. కానీ మాకు సరిపడ్డ వేతనం మాకు ఈ పంచాయతీ ఆఫీస్లో మాకు చెల్లించట్లేదు. ఒక మనిషికి నెలకి 8,000, ఒక మనిషికి 9,000, ఒక మనిషికి 10,000, ఒక మనిషికి 11, ఒక మనిషికి 12 అలాగ పొడిగించుకుంటూ 14,000 మాత్రమే ఒక మనిషికి పెంచారు. మిగతా వాళ్ళందరికీ కూడా తక్కువ జీతంతోనే నెలవారీగా అలాగా మా కుండ సాగించుకునేవాళ్ళు. మేము ఎప్పుడు వెళ్ళి ఫిర్యాదు చేసినా సరే చేస్తాం లేరా, ఒక 2 రోజులు ఆగండి, వచ్చే వారం చూస్తాము, లేకపోతే వచ్చే నెల పెంచేద్దాం, ఇదిగో ఏప్రిల్ టెండర్ ఉంది కదా, ఆ టైంలో మన జీతాలు అందరిది పెంచి మార్చి రాసిద్దామని అంటారు. కానీ అలాగా 4-5 సెక్రటరీలు మారారు, ఒకరు మారారు, అయినా ఎవరు కూడా మాకు ఏ మంచి ఇదిగా చేయట్లేదు. అందుకని ఇంకా చూసి మా మనసులు విసిగెత్తిపోయి మేమే డైరెక్ట్గా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. మేడం గారు మాకు పిలిచి మీ సమస్య ఏమని అడిగారు. అడిగితే మాకు జీతాలు చాలా తక్కువగా వస్తుంది మేడం, అది మాకు వచ్చే జీతాల్లో అది ఏ మనిషికి ఎంత వస్తుందో కూడా మేము చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. 8,000 అని చెప్పనా, 9,000 అని చెప్పనా, 10,000 అని చెప్పనా, 14,000 అని చెప్పనా. మా అన్నయ్య గారు కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. అయినప్పుడు దానికి కూడా ఏ రెస్పాన్సిబుల్ లేదు. కనీసం ఇదిగో ఆ సంస్కరణలకన్నా చేయడానికి ఇదిగో ఈ డబ్బులు 10,000, 5,000, 1,000 రూపాయలు ఆ కార్యక్రమాలు జరిపించడానికి కూడా ఏ ఒక్క కార్యదర్శి రాలేదు. ఇప్పుడు ఆవిడ వితంతు అయిపోయింది. మా వదిన గారు 2 పిల్లలు ఊళ్ళో చదువుతున్నారు. ఏం చెప్పుకోవాలి? 1,00,000 రూపాయలు ఇస్తాననేసి స్వచ్ఛ భారత్ అవార్డు ఫంక్షన్ రోజు విఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఇస్తామన్నారు. అది కూడా చెక్ ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నారు. అప్పుడు ఎంత బాధ అనిపిస్తారు ఒక్కొక్కడికి. తమకు తీవ్ర మోసం చేసి విధులు నిర్వహించుకుంటున్నారని, కరోనా సమయంలో సైతం పారిశుద్ధ్య కార్మికులుగా ఎన్నో సేవలు అందించినప్పటికీ అవార్డుల పేరుతో చెక్కులు ఇచ్చి వెనక్కి తీసుకుని ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, మా పని మేము చేసుకుని వెళ్ళిపోవడమే. జీతాలు పెంచండి అంతా అది లేదు. ఇలా వచ్చి కంప్లైంట్ ఇస్తే అక్కడ దాకా వెళ్ళిపోయారా, కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళిపోయారా, మీకు ఎవరు వెళ్ళమన్నారా అని మా మీద నిలదీస్తారు. మరి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేటి పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, తమ ఫిర్యాదు పరిశీలించి బుధవారం నాటికి సమాధానం తెలియజేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారని, తమకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేని పక్షంలో సమ్మె చేయడానికి కూడా వెనుకడుగు వెయ్యమని
దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. మాకు గవర్నమెంట్ రూల్ ప్రకారమే మాకు ఇవ్వమంటున్నాం. పారిశుద్ధ్య కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నత అధికారులు స్పందించి సమాన పనికి సమాన వేతనంగా ఇచ్చిన జీవో ప్రకారం 21,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మేడం గారు, మీకు జీతాలు ఇంతే ఉంది అనేసి అంటే మేము వెంటనే సమ్మెకి దిగిపోతాం. బుధవారం ఏదో ఒక రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేము సమ్మెకి దిగిపోయి ఎక్కడి నుంచి వచ్చిన కార్మికుల్ని కూడా మేము పని చేయనివ్వం. ఆ తర్వాత అధికారులదే బాధ్యత. మాకు ప్రాణహాని అయిన అధికారులదే బాధ్యత.